జనసేన పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు, చట్టాల త్రినాథ్, కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ప్రచారంలో ఎదుటివాడే పెళ్లిళ్ళ గురించి నీకెందుకురా బాబు? అదే నువ్వు మాట్లాడాల్సింది. నీకున్న విఘ్నత అదా? ఏ చెప్తావుగా విఘ్నత ఉండాలి అని చెప్తావు. నీకేం విఘ్నత తడిచింది? ఈరోజు కూడా ఇంకా నువ్వు మా ముఖ్యమంత్రి అని చెప్పి నిన్ను గట్టిగా తిడతాను కూడా మాకు కూడా సిగ్గేస్తుంది. ఎందుకంటే నీకు గౌరవం ఎట్లాగా ఉండదు. నీకు ఆ పదవికి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఈరోజు వరకు కూడా మేము చాలా వరకు అణిగి మణిగి మాట్లాడుతున్నాం. నువ్వు ఎలక్షన్ సభలో వచ్చి నిన్నగాక మొన్న తన్నించుకున్నావు. ఒక రకంగా చెప్పాలంటే వాడు చెప్పాడు ఎందుకు తన్నారంటే, ఎందుకు రాయేశారంటే ఏం చెప్పారు? మాకు 350 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇస్తారని చెప్పి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇళ్లలో ఉన్నటువంటి ఆడాళ్ళని మోగాళ్ళని అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి మీటింగ్ అయిపోగానే మెల్లకుండా వెళ్ళిపోతున్నారు. ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు, అందుకని కోపం వచ్చి రాళ్ళు ఇస్తారని చెప్పాడు. అంతకంటే సిగ్గుంది ఏమన్నా ముఖ్యమంత్రి నీకు? ఏ ముఖ్యమంత్రి సిగ్గుందా నీకని అడుగుతున్నా నేను. నువ్వు పెద్ద మళ్ళా పోటుగాళ్ళలాగా దానికి ఒక ప్లాస్టర్ అతికించుకుని మళ్ళా వచ్చి ఏం మాట్లాడతావు? నువ్వు దానికి సమాధానం చెప్పావా? దానికోసం ఎవడిసినాడో తెలియకుండా నీ పోలీసులు మళ్ళీ 2 లక్షల నజరానంట. అంటే ఓ పక్కన వాడు వచ్చి చెప్తున్నాడు, మా డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు కాబట్టి పిల్లలం కాబట్టి కోపం వచ్చింది రాయిస్తున్నానని. కానీ ఆడు సరిపోదు, ఎవరితో ఒకటితో చెప్పించాలి. అది జనసేన తెలుగుదేశం వాళ్ళ మీద కేసు కట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ 307 రిజిస్టర్ చేశారు కదా. కొంతమంది నాయకులను పెట్టాలి. వీడు ఏపిచ్చాడని చెప్పించడం కోసం 2 లక్షలు బహుమతి ఇస్తారంట ఎవడన్నా ఇంకోటి వచ్చి చెప్తే. ఏం పెద్ద మనిషి, నీకు పరిపాలన చేస్తావునా? నీకు ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసావు నువ్వు ఎక్కడన్నా? మాట్లాడితే నేను నొక్కాను, నేను అది ఇచ్చాను, వీళ్ళు వస్తే ఇవ్వరు, ఈ పిచ్చి మాటలు నువ్వు చెప్పేది. ఏ నీ తాత కూడా సొమ్మేమని ఇచ్చావు నువ్వేమన్నా? లేకపోతే నువ్వు కొట్టేసిన డబ్బులు నుంచి ఇచ్చావు నువ్వేమన్నా? నీ సొంత దాన్ని ఇస్తా నువ్వు? నేనుంటేనే సొంత ఇస్తాను. వీళ్ళు కనుక నన్ను ఓడించి కనుక వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు డబ్బులు ఎవరని చెప్పొచ్చు. నువ్వు ఎవడు ఇచ్చావు? నువ్వు పైపెచ్చు 11 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చావు. దీనికి సమాధానం చెప్తావేమన్నా? దీనికి ఏమన్నా సమాధానం నా దగ్గర? ఇవన్నీ వదిలిపెట్టి మాట్లాడితే పెళ్ళిళ్ళు ఎన్నిసార్లు చెప్తారా బాబు? 5 సంవత్సరాలకి ఇదే చెప్తున్నావు, అంతకుముందు ఇదే చెప్పావు. అసలు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను, మీ కుటుంబంలో ఒక్క పెళ్లితో ఆగిన వాళ్ళు ఎంతమంది చెప్పగలవా నువ్వు? మీ కుటుంబంలో ఒక్క పెళ్లితో ఆగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్తావా? ఆ ధైర్యం ఉందా నీకు? అసలు పెళ్లి చేసుకోకుండా కాపురం కూడా చేస్తానంట, చెప్తావా వాళ్ళ గురించి? నీ కుటుంబంలో వ్యక్తులు పెళ్ళిళ్ళు కూడా లేకుండా కాపురం చేస్తున్నారు. ఏం అదెలీదా? తలకాయ ఏడబెట్టుకుంటా మేము మాట్లాడితే? నువ్వు పొలిటికల్ సభలో వచ్చిన వాడివి, పాలిటిక్స్ గురించి మాట్లాడు, నీ యొక్క పరిపాలన గురించి మాట్లాడు. అది ఒక రాజకీయ నాయకుడికి ఉండే లక్షణం. అరే నువ్వెట్లా రాజకీయ నాయకుడు? నువ్వు దొంగ వ్యాపారస్తుడివి. నువ్వు అంతకంటే ఏం మాట్లాడతావు? నువ్వు భీమవరం పోతే పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు గుర్తొస్తాయి నీకు. ఎన్ని 100 సార్లు చెప్తాను.